స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈ లోకంలో మనిషి ఏం సంపాదించినా ఏది గుర్తుపెట్టుకోరు, కానీ గుర్తుండేది ఒక్కటే, ఆ మనిషి ఈ లోకంలో మిగిల్చి వెళ్ళిన మంచితనం. ఈరోజు ఒక స్త్రీ జీవితంలో ఆమె మిగిల్చిన మంచితనాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 36 నుండి 42 వచనాల వరకు మనం చూసినట్లయితే పిల్లరా, దోర్కా అనే ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆ స్త్రీ స్వభావాన్ని మనము ధ్యానించాం. అంటే ఆమె ఎలా ఆత్మీయ జీవితంలో ఎలా ఉందో, ఎలా అందరితో కలిసిమెలిసి ఉందో మనం ధ్యానించాం. అది ఆమె వ్యక్తిగత జీవితం. ఆమె దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఎలా ఇతరులకి ఆమె పరిచర్య చేసిందో దాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 37వ వచనంలో వాక్యం ఏం పలుకుతుందంటే, యొప్పేలో తబితా అను పేరు గల ఒక శిష్యురాలు ఉండెను. ఒక శిష్యురాలు. గ్రీకు భాషలో ఆమె పేరు దోర్కా అనగా జింక. ఆమె తన కాలమునంతటిని సత్కార్యములు చేయుటలోను పేదలకు సాయపడుటలోనూ గడిపెను. ఆ సమయములో ఆమెకు జబ్బు చేయుటచే మరణించెను. ప్రిల్లరా, 42వ వచనం వరకు కూడా మనం చదివితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, దోర్కా అనే పేరుకి అర్థం ఏంటో మనం చూసాం. ఇక్కడ ఆమె శిష్యురాలు అని మనం చూస్తున్నాం. బైబిల్ ఆమెను ఏం సంబోధిస్తుంది అంటే శిష్యురాలు అని అంటుంది. విశ్వాసము అనేది లేక విశ్వాసి అనేది మొదటి మెట్టు అండి. శిష్యులు, శిష్యరికం అనేది పిల్లరా ఒక గురువుని వెంబడించటం. అంటే గురువు చూపిన మార్గంలో నడవటానికి ఒక వ్యక్తి నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళని మనము శిష్యులు అంటూ ఉన్నాం. వాక్యం ఏం పలుకుతుందంటే, అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనంలో, అంతియోకియలో మొదటిసారిగా విశ్వాసులు క్రైస్తవులు అనబడిరి అని మనం చూస్తున్నాం. అంటే అంతియోకియలో మొదటిసారిగానే క్రైస్తవులు అనే పేరు వచ్చిందంట. ధనవంతులు అనగా ధనం కలిగిన వాళ్ళు, జ్ఞానవంతులు అనగా జ్ఞానం కలిగిన వాళ్ళు, సౌందర్యవంతులు అనగా సౌందర్యం కలిగిన వాళ్ళు. ప్రియులరా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే క్రైస్తవులు అనగా క్రీస్తుని కలిగిన వాళ్ళు. అంటే వాళ్ళు క్రీస్తుని కలిగి ఉన్నారండి. అందుకే క్రైస్తవులు అని వారికి నామకరణం చేయబడ్డది. అలాంటి పేరు వాళ్ళకి పెట్టబడ్డది. అలాంటి ఒక గొప్ప ధన్యత ఈ దోర్కాకు వచ్చిందండి. దోర్కాని బైబిల్ ఏం సంబోధిస్తుందంటే ఆమె శిష్యురాలు అని మనం చూస్తున్నాం. విశ్వాసం అంటే కొంతమంది అంటుంటారు, మేము కూడా నమ్ముతామండి, యేసుప్రభుని మేము కూడా నమ్ముతాము అని అంటుంటారు. నమ్మడం వేరు అండి, ఫాలో చేయటం వేరు. ఏదో కొంచెం మంచి జరగటానికి, మనకేదో కొన్ని లాభాలు పొందుకోవటానికి దేవుణ్ణి నమ్మడము, క్రీస్తుని నమ్మడం వేరు ప్రియులారా. కానీ ఈమె జీవితాన్ని మనం చూస్తే ఆమె శిష్యురాలుగా పిలువబడ్డది. అంటే క్రీస్తుని వెంబడించడానికి ఒక నిర్ణయాన్ని ఆమె తీసుకుంది. ఒక చక్కటి సాక్ష్యం ఆమె గురించి బైబిల్ ఇస్తుందండి. అదేమిటి అంటే మనం చదివామండి. వాక్యం ఏమంటుందంటే, ఆమె తన కాలమునంతటిని సత్కార్యములతోనూ పేదలకు సాయపడటలోనూ గడిపిందంట. సత్కార్యములు చేయటంలో, పేదలకు సాయం చేయటంలో తన జీవితాన్ని ఆమె గడిపింది అని మనం చూస్తున్నాం. ప్రియులరా, ఆమె జీవితంలో ఆమె మంచి కార్యాలు చేసిందంట. మొదటి తిమోతి రాసిన లేఖ 2వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, స్త్రీలు తమ దుస్తుల విషయమున వివేకముతో మర్యాదస్తులుగా మెలగవలెను, సక్రమముగా దుస్తులు ధరింపవలెనని నా వాంఛ. వారు చిత్ర విచిత్రములగు జడలను, బంగారు ఆభరణములను, ముత్యములను, మిగుల విలువైన వస్త్రములను ధరింపక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగునట్లుగా సత్కార్యముల చేత తమ్ము తాము అలంకరించుకొనవలెను అంటుంది బైబిల్. సత్కార్యములతో అలంకరించుకోవాలంట. అంటే ఏ అలంకరణ ఒక మనిషి చేసినా అది తాత్కాలికమైనదండి, అది నిలిచేది కాదు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, దైవ భక్తి కలిగిన స్త్రీలు ఎట్లయితే
తాము అలంకరించుకున్నారో అటువంటి ఒక అలంకరణ కలిగి ఉండాలి అని బైబిల్ చెప్తుందండి. అంటే ఎలా అలంకరించుకోవాలి అని మనం చూస్తే సత్కార్యాలతో అలంకరించుకోవాలంట. దోర్కా ఒక కుట్టు పని చేసే ఆమె అండి. మనం వాక్యంలో ఇప్పుడు చూద్దాం ప్రియులారా. వాక్యం అంటుంది, ఎఫెసీ రాసిన లేఖ 2వ అధ్యాయము 8 నుండి 10 వరకు మనం చదివితే 10 వచనం మాత్రమే ఇప్పుడు చదువుతున్నామండి. అక్కడ వాక్యం ఏమంటుందంటే, మనము దేవుని పనితనము మూలముగా చేయబడిన వారము, క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకై పరిచియే ఉంచెను. ఎంత చక్కటి వాక్యం అండి. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయ జీవితముకై ఆయన మనలని పిలిచెను. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా అండి, మంచి పనులు చేయడానికి అలసిపోతుంటామండి. కానీ వాక్యం ఏమంటుందంటే, మంచి కార్యములు చేయటానికి మీరు అలసిపోకూడదు అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. మంచి కార్యాలు చేయటానికే దేవుడు మనని పిలిచాడు. నీలో మంచిని ఆరంభించేది దేవుడే. ఎందుకంటే ఆయన మంచివాడు గనుక మంచి కార్యాలు చేయటానికి, మంచి జీవితం జీవించటానికి దేవుడు మనని పిలిచాడు. అయితే ఈ సత్కార్యాల చేత మనము అలంకరించుకోవాలి అని బైబిల్ చెప్తుంది. అలాగే ఈ స్త్రీ అలంకరించుకుందండి. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 26, 27 ఈ 2 వచనాల్లో మనం చూస్తే, నిజమైన దైవభక్తి ఏమిటి అంటే విధవరాన్లను, తల్లిదండ్రులు లేని వాళ్ళని అంటే అనాథులని ఆదరించుటే నిజమైన దైవభక్తి అని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈమె నిజముగా అనాథలని అలాగే విధవరాళ్ళని ఆమె ఆదరించిన ఒక స్త్రీ. ఒక సమయం వచ్చింది, మనం చూసినాం అపోస్తుల కార్యములో, ఆమెకి ఆ సమయమున ఆమెకు జబ్బు చేయుటచే మరణించెను అని 37వ వచనంలో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 37వ వచనం. ఇలా సత్కార్యాలు చేస్తూ ఉంది. అకస్మాత్తుగా ఆమెకి అనారోగ్యం వచ్చింది, ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు ఏం జరిగిందని బైబిల్లో చూస్తే ప్రియులారా, ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటంటే, ఆమె చనిపోయినప్పుడు ఎవరెవరినైతే ఆమె ఆదరించిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఆమె చనిపోయిన ఆ శవానికి స్నానం చేపించి మేడ పైగదిలో ఆమెను ఉంచారు. ఇంకా 2 వ్యక్తులు ఆ యొప్పేకి దగ్గరున్న లిద్దా అనే ఒక స్థలంలో పేతురు సువార్తను ప్రకటిస్తుండగా ఈ పునీత పేతురు గారిని దర్శించడానికి అంటే వాళ్ళని పిలవడానికి వీళ్ళిద్దరు వెళ్ళి ఏమంటున్నారంటే, అయ్యా, దోర్కా మరణించింది, మాకెంతో సహాయం చేసిన స్త్రీ కనుక మీరు ఆలస్యం చేయకుండా త్వరపడి వచ్చి ఆమె కొరకు మీరు ప్రార్థన చేయండి అని 2 వెళ్ళి పేతురు గారిని తీసుకొని వచ్చారండి. తీసుకొని వచ్చినప్పుడు మేడ పైగదిలో చనిపోయిన ఆమె శవానికి స్నానం చేపించి అక్కడ పడుకోబెట్టారు. ఎప్పుడైతే పేతురు అక్కడికి ప్రవేశించాడో ప్రియులారా, పేతురు గారిని చూడగానే అక్కడున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏడుస్తున్నారు. ఏడ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, పేతురు సిద్ధపడి వారితో అక్కడికి వెళ్ళెను. అక్కడికి చేరుకోగానే వారు అతనిని పై అంతస్తులో ఉన్న గదిలోకి తీసుకొని పోయిరి. అక్కడ విధవరాన్లు అందరూ అతని చుట్టూ చేరి ఏడ్చుచు దోర్కా తాను జీవించిన కాలములో సిద్ధపరిచిన చొక్కాలను, అంగీలను ఆయనకు చూపించిరి. 39వ వచనం చదివాం ప్రియులారా. అంటే ఏం చూపించారండి? ఆమె కుట్టిన కొన్ని అంగీలను, కొన్ని చొక్కాయలను, అంటే కొన్ని బట్టలను ఆ విధవరాన్లు చూపిస్తూ ఏడుస్తున్నారంట. అంటే ఆమె చనిపోయిన తర్వాత ఆమె చేసిన సహాయం మిగిలింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె చేసిన సత్కార్యం మిగిలింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె చూపిన కరుణ, ఆమె చూపిన మంచితనం, దయ మాత్రము మిగిలి ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలాసార్లు మనుషులు ఏమనుకుంటారో తెలుసా అండి, నా దగ్గర ఏముందని నేను సహాయం చేయడానికి, లేకపోతే నేను ఏం చేయగలను అని అనుకుంటారు. ఈమె చేతిలో ఏం లేదండి, కేవలం ఒక సూది మాత్రమే ఉంది. ఆ సూదితో ఆమెకు వీలైనది, ఆమెకు చేతనైన సహాయము ఆమె విధవరాన్లకు చేసింది. అది ఒక కాస్ట్లీ బట్టలని అక్కడ రాయబడలేదండి. కొన్ని వస్త్రాలు, కొన్ని చొక్కాయలు, కొన్ని అంగీలని ఆమె వారికి కుట్టించిందంట.
ప్రియ బిడ్డ, ఈరోజు నీ చేతిలో ఏది ఉందో దాన్ని నువ్వు సహాయంగా ఇతరులకు చేయాలి. నేను మ్యాథ్స్ టీచర్గా నేను జాబ్ చేసేదాన్నండి. 10th క్లాస్కి మ్యాథ్స్ నేను చెప్పేదాన్ని. అయితే నేను జాబ్ వదిలేసిన తర్వాత ఎవరైనా మ్యాథ్స్లో వీక్ ఉన్నారంటే మా టీంలో ఒక సహోదరి వాళ్ళ బాబు చాలా మ్యాథ్స్లో వీక్ ఉన్నాడు, వాడు చదవట్లేదు. నేను సేవ చేస్తున్నాను, వాక్యాన్ని చెప్పడానికి నేను వెళ్తున్నప్పుడు నాకు ఒక రోజు వచ్చి చెప్తుంది, మా ఇంటికి దగ్గరనే ఉంటారు వాళ్ళు. అయితే అంటుంది, అక్క మా బాబుకి ఎంత చెప్పినా మ్యాథ్స్ రావట్లేదు. నేను చెప్పాను, సరే వీని పంపించు, అట్లీస్ట్ ఎగ్జామ్కి వాడు పాస్ అయ్యేలాగా నేను వాడికి మ్యాథ్స్ చెప్తానని చెప్పి వాడిని పిలిచి కూర్చోబెట్టి వాడికి అంటే ఆ ఎగ్జామ్కి ఏం కావాలో అంతవరకు ఆ అబ్బాయిని ప్రిపేర్ చేశాను. ఆ అబ్బాయి పాస్ అయినప్పుడు వాళ్ళ తల్లి కంటే నాకు ఎక్కువ సంతోషం అనిపించింది. ప్రియబిడ్డ, నీకు జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని ఇతరులతో నువ్వు పంచుకో. నువ్వు చేయగలిగిన చిన్న సహాయం, ఒక మాట సహాయం నువ్వు చేయగలిగితే ఒక మాట సహాయము నువ్వు చేయి. ఏదైనా ఆర్థికంగా నువ్వు స్థిరంగా ఉంటే నీ వల్ల ఎవరికైనా ఏమైనా ఒక సహాయం చేయగలిగితే ఆ సహాయం నువ్వు చేయి. అందుకనే మోషేతో దేవుడు ఏమంటున్నాడంటే, మోషే అన్నాడు, నేనేం చేయాలయ్యా, నా దగ్గర ఏముంది అన్నప్పుడు, నీ చేతిలో ఏముంది అని అన్నాడు. కర్ర ఉందంటే ఆ కర్ర ద్వారా నువ్వు అద్భుతం చేయమన్నాడు. సంసోన్ చేతిలో ఏం లేదండి, ఒక గాడిద ఎముకనే ఉంది. అప్పుడు దేవుడు ఆ గాడిద ఎముకనే వాడుకున్నాడు. 1000 మంది ఫిలిష్తీలను చంపాడు ఒక్క దవడ ఎముకతో. గిద్యోన్ చేతిలో ఏం లేదండి, ఒక దివిటి ఉంది, ఒక కుండ ఉంది. దాన్నే మిద్యానులను ఓడించడానికి దేవుడు వాడుకున్నాడు. ప్రియబిడ్డ, నీకు మంచి మనసు ఉంటే నీ చేతిలో ఉన్నదాన్నే దేవుడు వాడుకుంటాడు. ఒక సూది విలువ ఎంతండి, కానీ ఆ సూది వల్ల ఆ దాంతో కుట్టిన ఆ అంగీలు ఆమె మళ్ళీ బ్రతికేటట్లు చేశాయి. మా చుట్టాలలో అంటే మాకు తెలిసిన ఒక ఇంటికి మేము వెళ్ళామండి. అంటే వాళ్ళు చనిపోయారు కనుక ఒక చిన్న ఒక ప్రార్థనా కూడికను వాళ్ళు ఏర్పాటు చేసి అందరిని పిలిచారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పారు, అమ్మ బాను, ఆ సమాధి మీద ఏదైనా ఒక మంచి వాక్యం రాయటానికి ఒక మంచి వాక్యం చెప్తావా అని అన్నారు. ఒక రెఫరెన్స్ చెప్పమన్నారు. నేనేం చెప్పాలో నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పాను నేను. తర్వాత కూర్చొని ప్రార్థనకి అందరూ కూర్చున్నారు. సో వాక్యం ప్రకటించబడుతుంది. పిల్లరా, ఎప్పుడైతే వాక్యం చెప్తున్నారో వాక్యం చెప్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఈయన చాలా మంచివాడు, ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్తున్నారు. కానీ ఆ వ్యక్తి నాకు చాలా దగ్గరగా తెలుసు, ఆ కుటుంబం నాకు చాలా దగ్గరగా తెలుసు. ఆయన బ్రతికున్నప్పుడు ఎవరికి ఒక మంచి చేసినవాడు కాదు, భార్యని ప్రేమించినవాడు కాదు, ఒక బాధ్యత కలిగినవాడు కానే కాదు, ఇష్టానుసారమైన జీవితం జీవించినవాడు. కానీ చనిపోయినప్పుడు ఏదో ఒక మంచితనం చెప్పాలి కాబట్టి వెతికి వెతికి దాన్ని చెప్తున్నారనమాట. అప్పుడు నాకు అనిపించింది, ప్రియబిడ్డ, ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా అది నీ వెంట రాదు. అది డబ్బు కానీ, కారు కానీ, బంగారం కానీ, ఏది నువ్వు కలిగి ఉన్నా ఏది నీ వెంబడి రాదు. వాక్యం పలుకుతోంది కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో, కృపాక్షేమములే మన వెంట వస్తాయంట. మనం చూపించిన కృప, మనం చూపించిన కరుణ, మనం చూపించిన ప్రేమ, దయ, ఇవి మాత్రమే మన వెంట వస్తాయి. అయితే చనిపోయినప్పుడు సమాధుల మీద ఒక మంచి మంచి వాక్యాలు రాసుకుంటే అది సరిపోతుందా అండి? మనం ఏమి విడిచి వెళ్తున్నాం. ఈ దోర్క చనిపోయింది, కానీ ఆమె చేసిన సత్కార్యం మిగిలి ఉంది. అందుకే ఆ విధవరాన్లు వచ్చి ఏడుస్తున్నారు పేతురు గారి దగ్గర. అంటున్నారయ్యా, ఈమె ఈ సహాయం చేసింది మాకు అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. ప్రియబిడ్డ, దేవుణ్ణి నమ్మిన ఒక వ్యక్తిలాగా నీ కుటుంబ జీవితంలో లేక నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఏమి విడిచి వెళ్తున్నావు, నిన్ను మనుషులు గుర్తు చేసుకుంటున్నప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నారు అనేది ఆలోచన చేయాలి. మంచి పేర్లు సమాధి మీద రాయబడగానే అవన్నీ మన జీవితంలో నెరవేరవండి. ప్రియబిడ్డ, మనుషులు దాన్ని బట్టి ఎవరు జ్ఞాపకం చేసుకోరు, మనం చేసిన పనిని బట్టే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. అప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నారంటే అక్కడున్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి ఆయన మోకరించి ప్రార్థన చేసినప్పుడు తిరిగి ఆమె జీవం పొందుకుందంట. వాక్యం అంటుంది 40వ అధ్యాయం అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 40వ వచనం మనం చూస్తే, పేతురు వారిని అందరిని గది నుండి బయటికి పంపించి తాను మోకరిల్లి ప్రార్థించెను. పిమ్మట అతడు ప్రేత వైపుకు తిరిగి తబితా లెమ్ము అని పలకగానే ఆమె కనులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. ఆమె లేచి నిలవబడుటకు పేతురు సహాయపడెను. అప్పుడు అతడు ఆ పరిశుద్ధులను విధవరాన్లను పిలిచి సజీవురాలైన ఆమెను వారి ఎదుట ఉంచెను. హల్లెలూయా. ప్రిలరా, తబితా లెమ్మని చెప్పి
చనిపోయిన ఆమెని పేతురు గారు లేపారు. ఎలా లేపబడిందండి? ఒకవేళ పేతురు గారిని పిలవడానికి ఏ ఒక వ్యక్తిని ఆమె సంపాదించకపోతే, డబ్బు సంపాదించుకుంది ఓకే, కొన్నిసార్లు ఎంత డబ్బున్నా చివరి క్షణాల్లో మనకు సహాయం చేయడానికి ఒక మనిషి ఉండడండి. కానీ ఈమె మనుషులను సంపాదించుకుంది తన కొరకు. అందుకే ఆమె చనిపోయినప్పుడు శవాన్ని మేడ పైగదిలో పెట్టి పరిగెత్తుకొని పేతురు గారి దగ్గరికి వెళ్ళారండి మనుషులు. అందుకే వాక్యం ఏమంటుందంటే, ఆమెని పేతురు గారు లేపి పరిశుద్ధులైన ఆ విధవరాన్లకి ఆమెను అప్పజెప్పాడంట. వాక్యం ఏమంటుందో తెలుసా? లేవడానికి ఆమెకు శక్తి లేనప్పుడు ఆమె లేచి నిలబడుటకు పేతురు గారు సహాయం చేశారంట. ప్రియబిడ్డ, ఇతరులు నిలబడటానికి దోర్కా సహాయం చేయగా దోర్కా మరణించినప్పుడు పేతురు గారు వచ్చి చెయ్యి అందించి ఆమెను లేపినట్లుగా మనం చూస్తున్నాం. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అంటారు. మనం ఏది విత్తుకుంటామో అది కోస్తాం, మనం ఏది చేస్తామో అది మన జీవితంలోకి తిరిగి వస్తుంది ప్రియులారా. అందుకే వాక్యం ఏమంటుందంటే, పేతురు గారు ఆమె నిలబడటానికి సహాయం చేశాడు. మీరు ఆలోచించండి, ఆమె చేసిన సహాయము చిన్నదే, కానీ ఆ సహాయమని అందరూ జ్ఞాపకం పెట్టుకున్నారు. ప్రియబిడ్డ, అందరూ జ్ఞాపకం పెట్టుకునేలాగా మనం ఏం చేస్తున్నాము అని మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఇక్కడ దోర్కా జీవితంలోంచి ఇంకొక సత్యాన్ని మనం నేర్చుకుంటున్నామండి. ఆ సత్యం ఏమిటంటే, పరిచర్య అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, ఇది మా పని కాదు, ఇది మా పని కాదు, ఇదంతా ఏ పని లేని వాళ్ళు చేసే పని అని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, నాకు పరిచర్య చేయటం ఇష్టమే కానీ నా వల్ల కాదు, నేను ఇది చేయలేను అని అనుకుంటారు. ప్రియబిడ్డ, నువ్వు ఏది చేయగలుగుతావో నీ కెపాసిటీలో, నీ శక్తిలో, నీ శక్తికి మించి కాదు దేవుడు అడుగుతుంది, నీ శక్తి కొలది నువ్వేం చేయగలుగుతావో అది దేవుని కోసం చేయాలి. దోర్కా ఏం చేస్తుందంటే, ఆమె శక్తి అంతే. ఆమె కొన్ని వస్త్రాలు లేకపోతే కొన్ని డ్రెస్సెస్ కుట్టగలుగుతుంది అంతే. కొన్ని బట్టలు కుట్టింది ఆమె, కొన్ని అంగీలు కుట్టింది, కొన్ని చొక్కాయలు కుట్టింది, అంతే అండి. అందరికి ఇవ్వలేదు. తను ఎంతమందికి ఇవ్వగలుగుతుందో అంతమందికి మాత్రమే ఆమె ఇచ్చింది. ఆమె వల్ల అయిన పరిచర్య ఆమె చేసింది. ఆమె చనిపోయినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, కొంతమంది ఆమెకు స్నానం చేయించారు, ఆ శవానికి స్నానం చేయించి మేడ పైగదిలో పెట్టారు. ఇంకా ఇద్దరు పేతురు దగ్గరికి పరిగెత్తారు ఆయన్ని పిలుచుకొని రావటానికి. ఇంకా కొంతమంది ఏడుస్తున్నారు అక్కడ. బహుశా మేబీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారేమో అండి. అయితే ఏడుస్తున్నారు, వచ్చి పేతురుకి చెప్తున్నారు, ఇలా జరిగింది ఇలా జరిగిందని ఆమెను గూర్చిన సాక్ష్యము వాళ్ళు ఇస్తున్నారు. పిల్లరా, అక్కడికి పేతురు గారు వచ్చినప్పుడు ఆయన మోకరించి దేవుడు తనకిచ్చిన అభిషేకం, అపోస్తలుడిగా దేవుడు తనకిచ్చిన అధికారాన్ని ఉపయోగించి చనిపోయిన ఆమెను ఆయన తిరిగి లేపాడు. ఇక్కడ అందరూ చేస్తుంది పరిచర్యనే అండి. స్వస్థత వరం కలిగి చనిపోయిన ఆమెను లేపిన పేతురు గారు చేస్తున్నది పరిచర్యనే. చనిపోయిన దోర్కా శవానికి స్నానం చేయించింది కూడా పరిచర్యనే. పేతురు గారి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చేసింది కూడా పరిచర్యనే. ప్రియులారా, ఈ వివిధమైన పరిచర్యలు అందరూ చేసి దోర్కా మళ్ళీ తిరిగి లేవటానికి వాళ్ళు సహాయం చేశారు. కనుక దేవుని కోసము నువ్వు చేసిన ఏ పని, ఏ శ్రమ వ్యర్థము కాదు అని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, ఈరోజు దోర్కాలాగా సత్కార్యాలతో మనని మనం అలంకరించుకోవాలి. మనం చేసిన సత్కార్యమే మనని గురించి సాక్ష్యం ఇస్తుంది. మనం చేసిన సత్కార్యమే మనకు ఆశీర్వాదంగా మారుతుంది. మనం చేసిన సత్కార్యమే మనం పడిపోయినప్పుడు మనం నిలబెడుతుంది. కనుక ఈరోజు మనం అడుగుదాం, ప్రభా, సత్కార్యాలు చేయటానికి నువ్వు నన్ను పిలిచావయ్యా, కనుక మంచి జీవితం జీవించడానికి మీరు నాకు సహాయం దయచేయండి. ఒక చిన్న సూదితో దోర్కా ఎలాగైతే పరిచర్య చేసిందో ప్రభా, నా చేతిలో ఉన్న ఈ చిన్న పని ద్వారా ప్రభా నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రము నాయన. ప్రభా, అయ్యా, ఈ వాక్యం చూసిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించమని అడుగుతున్నాం. ఏ చిన్న పని చేసినా ప్రభా అది నీ కోసం, ఏది చేసినా ఆ పని వారి జీవితంలో దీవెనగా మారునుగాక. ఇతరుల కోసం నాయన వీళ్ళు ఏం చేస్తున్నారో వాటన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నా పేరిట గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటానన్నావు ప్రభా. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుంటే, ప్రవక్తని చేర్చుకుంటే ప్రభా వారికి నేను ఫలం ఇస్తావన్నావు నాయన. అవును ప్రభా, నీ పేరిట
ఏ పరిచర్యలు ప్రభా, ఏ చిన్న కార్యము ఈ బిడ్డలు చేసినా ప్రభా, వాటిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రభా నా తండ్రి, ఆ బహుమానం వారు పొందుకునేలాగున మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చేసిన సత్కార్యమే మనని గురించి సాక్ష్యమిస్తుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.